రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యేలా చెప్పడమే బీఆర్ఎస్ ఎజెండా అని అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక ఒక్క రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదన్నారు. రుణమాఫీ అంతా మోసమని చెప్పుకొచ్చారు. దేవుళ్ల మీద ఒట్టుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్క దగ్గర కూడా 100% రుణమాఫీ చేయలేదన్నారు. నా కేసుపై నేను కోట్లాడతా, కేసు గురించి మర్చిపోండని పార్టీ శ్రేణులకు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఏడాది మొత్తం మోసపూరిత కాంగ్రెస్ భరతం పట్టే విధంగా ముందుకు వెళ్దామన్నారు. రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఏమైంది, కౌలు రైతులను కలవరిచ్చినప్పుడు కౌలు రైతులు 22 లక్షల మందికి ఉత్తరం రాస్తున్నా, కేసీఆర్ ఇస్తలేడు, మీకు నేను ఇస్తా అన్నావు, ఏమైంది అని అడగాలి. ఇది మర్చిపోని కేసు. ఈ కేసు నేను కొట్లాడతా, మనకు మంచి లాయర్లు ఉన్నారు, జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది. ఆ కేసు సంగతి మేము చూసుకుంటాం. మీరు దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు. మీరు చేయవలసింది, మనం చేయవలసింది బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరతం పట్టే విధంగా ముందుకు పోదాం. కౌలు రైతుల గురించి మాట్లాడదాం, రైతు కూలీల గురించి మాట్లాడదాం. రైతన్నలకు జరుగుతున్న మోసం రైతు భరోసా విషయంలో 15,000 అని చెప్పి, వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి, నువ్వు చెప్తే నమ్ముతలేరని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, వాళ్ళ నోటంబడ కూడా అబద్ధాలు చెప్పించి ఇవాళ గొంతు కోసినావు కదా రైతులది. దాని గురించి మాట్లాడదాం. ఉద్యోగస్తులకు ఇవాళ భూమితోని సంబంధం కట్ చేస్తున్నావు. ఉద్యోగస్తుడైతే ఆయన కట్ చేయన్న వెంటనే రైతు బంధు. ఆయన మరి రైతు బిడ్డ కాదా? రైతు బిడ్డకు రైతుతోని భూమితో సంబంధం కట్ చేస్తావా? వాళ్ళ అమ్మనో నాయననో చేస్తున్నారు వ్యవసాయం, నీకేం వచ్చింది? కట్ చేస్తా అంటాడు. రుణమాఫీ ఇవాళ ఎక్కడ కూడా ఏ ఊరికన్నా పోదాం, చారాననో 30 పైసలు అయింది, ఇంకా 70 పైసలు బాకీ ఉన్నాడు, చేస్తలేడు. అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఇప్పుడే నేను చూసిన ఇక్కడికి వచ్చినప్పుడు నేను హరీష్ రావు గారు ఒక ఏఎస్ఐ మహబూబ్నగర్, ఆయన పేరేందో సాదిక్ ఖాన్ ఏదో ఉంది, ఖాన్ సాబ్ సాదిక్ అలీ, ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టిండు. పాపం రిటైర్ అయిందట, 8 నెలలు అయిందట, బుడ్డ పైస వస్తలేదు, పెన్షన్ వస్తలేదు, సత్యపిక్తున్నా, నేను పోతున్నా, రేవంత్ రెడ్డికి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడే వీడియో పెట్టిండు. ఒక ఇట్లాంటి పరిస్థితి అది ఇలా పెన్షనర్ల పరిస్థితి గది, ఉద్యోగుల పరిస్థితి గిది. మళ్ళా ఇవాళ అన్నీ ఉండగానట మీదికెళ్ళి ఒక్క అమలు చేసింది లేదు ఒక్క హామీ. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మంచి మాట చెప్పినారు, అప్పులు అని తప్పుడు కూతలు కూర్చుంటు. ఒక గది చెప్దాం. అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్రె పడ్డది అన్నాడు. మేడిగడ్డకు పర్రె నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలబడ్డది. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు, నీ పుర్రెకు పడ్డది. నీకు బుద్ధి లేదు, నీకు ప్రభుత్వం నడుపుడు చేతనైతే లేదు, దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు. దాని మీద మాట్లాడదాం. యాసంగి పంటకు రైతులకు చివరికి అటు కిందికి కోదాడకు, సూర్యాపేటకు, తుంగతుర్తికి, మా డోర్నకల్కు అక్కడికి నీళ్ళు వస్తలేవన్న మాట గది మాట్లాడదాం. అంతేగాని ఈ కేసు, దీని గురించి ఏందో ఆందోళన, దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు. బ్రహ్మాండంగా కొట్లాడదాం. సుప్రీంకోర్టుకు పోదాం, ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేసినాం తప్ప ఒక రూపాయో 1/2 పైసనో ఇందులో అవినీతి లేనే లేదు.